సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్. ఈరోజు సెల్ఫ్ కంట్రోల్ పవర్, ఇది ఒక అద్భుతమైన ఆయుధం అండి. సెల్ఫ్ కంట్రోల్ పవర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి? ఉదాహరణకు వ్యసనాల నుంచి, జూదము, బెట్టింగు, లేదా ఏ రకమైన దాని మీద ఓవర్కమ్ చేసుకునే కెపాసిటీ సెల్ఫ్ కంట్రోల్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే కండిషన్. అది స్మోక్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ సెల్ఫ్ కంట్రోల్ పవర్ని మనం పొందాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని, బలంగా నీ మైండ్లో ఆటో సజెషన్ తీసుకో. నేను ఆ అంశం పట్ల అత్యున్నతమైన సెల్ఫ్ కంట్రోల్ పవర్ని కలిగి ఉండాలి. 2, సెల్ఫ్ కంట్రోల్ పవర్ మనకి కలిగి ఉండాలంటే మనము పాత అలవాట్లు, వాటికి సంబంధించిన వాటిని ఓవర్కమ్ చేసుకొని మంచి అలవాట్లను స్వీకరించాలి. 3వది ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన హార్మోన్స్ పాజిటివ్గా మారుతాయి. 4వది సెల్ఫ్ కంట్రోల్ పవర్ మనకు పెరగాలంటే నీ లక్ష్యం బలంగా ఉండాలి, ఒక క్లియర్గా ఉండాలి. దేని మీద అయితే ఓవర్కమ్ చేస్తూ, దేన్నైతే కంట్రోల్గా లేదు, దేన్నైతే సక్సెస్ అవ్వాలనుకుంటామో దాని మీద గోల్ పెట్టుకోవాలి. తర్వాత మనం సెల్ఫ్ కంట్రోల్ పవర్ పెరగాలంటే మనము పాజిటివ్ సెల్ఫ్ టాక్, చక్కగా పాజిటివ్గా నేను దీని నుంచి బయటపడుతున్నాను. అవసరమైతే ఈ సెల్ఫ్ కంట్రోల్ పవర్ పెరగడానికి నిష్ణాతులను, ఎక్స్పర్ట్స్ని కలవడం మంచిది. వాళ్ళు నేర్పే ట్రైనింగ్స్, వాళ్ళు నేర్పే ఎన్ఎల్పి, హిప్నోథెరపీ ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత మనం సెల్ఫ్ కంట్రోల్ పవర్ పెరగాలి అంటే ఆ చెడ్డ దాని మీద, లేదా పలాని అంశం మీద, ఉదాహరణకు బెట్టింగ్ అనుకోండి, దాని పట్ల ఒక అవర్షన్ అంటే విరక్తి కలగాలి. విరక్తి కలిగే విధంగా దాని ఆలోచన, దాని ఫీలింగ్స్ని మీరు బలంగా విరక్తి కలుగు చేసుకోండి. తర్వాత సెల్ఫ్ కంట్రోల్ పవర్ పెరగాలంటే కొత్త అంశాల పట్ల విపరీతమైన అవేర్నెస్ పెరగాలి. సదవగాహన పెరిగితే ఇవన్నీ చేయడం ద్వారా మీలో అత్యున్నతమైన సెల్ఫ్ కంట్రోల్ పవర్ పెరుగుతుంది. దీని ద్వారా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, డాక్టర్ సురేష్ బాబు.